అందరికీ నమస్తే. సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్ వెల్కమ్ టు. ఏం చెప్తున్నా అంటే, మన మామూలు వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా ఏదైనా పెడితే మనం ఎమోజీలు పెడుతుంటాం. ఇట్లా అని డిస్లైక్ అని, లైక్ అని, లేదా చప్పట్లు కొట్టినట్టుగా నవ్వుతున్న ఎమోజీలు, ఏదో కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్న ఎమోజీలు, ఏదో రకరకాల ఎమోజీలు చాలా ఉంటాయి కదా సెల్ ఫోన్లో. అయితే ఒకతను వాట్సాప్ గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టిండు. పోస్ట్ పెడితే ఆయన చప్పట్లు కొట్టే ఎమోజీ పెడితే కరెక్ట్గా 2 రోజుల గ్యాప్లో ఆ మనిషిని చంపేసారు. అయితే ఇట్లాంటి ఎక్కువ మనం బీహార్లా లేకపోతే ఉత్తరప్రదేశ్లా అక్కడ చూస్తుంటాం. కానీ ఇది అక్కడ కాదు జరిగింది, ఇది మన తెలంగాణలోనే జరిగింది, సూర్యాపేటలో జరిగింది. ఆ విషయాలను మీకు చెప్తా. సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా విచిత్రంగా అనిపించింది వార్త. అంటే అదొక ఎలక్షన్, పద్మశాలి సూర్యాపేట పట్టణ అధ్యక్షుని ఎన్నుకునే ఎలక్షన్. అది అంటే ఒక కుల సంఘం ఎన్నిక. ఇక కుల సంఘం ఎన్నిక అన్న తర్వాత కూడా దానిలో కూడా చీలికలు ఉంటాయి కదా, 2 టీంలో 3 టీంలో ఉంటాయి. 2 నామినేషన్ వేసిర్రు, 2 వర్గాలుగా విడిపోతారు. ఎట్లా 2 నామినేషన్ వేసినప్పుడు అయితే అందులో గొడవ, ఎలక్షన్ సంబంధించిన ప్రచారము గొడవ అదంతా నడుస్తుంది ఆ గ్రూప్లో. ఈ 2 గ్రూపుల్లో ఒక గ్రూప్కి సంబంధించిన ఒక ఆయన ఆ చప్పట్లు కొట్టే ఎమోజీ పెట్టిండు, అంతే. ఇంకా చంపేసారు. మామూలుగానే ఎలక్షన్ కాబట్టి ఆ గ్రూప్లో 2 వర్గాలు 2 నామినేషన్ వేసారు. మొత్తం అక్కడ 2 నామినేషన్ వేస్తే ఆ 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారు. అందులో 3వ వ్యక్తి ఎంటర్ అయ్యిండు. 3వ వ్యక్తి ఎంటర్ అయ్యి చప్పట్లు కొట్టే ఎమోజీ పెట్టిండు. చప్పట్లు కొట్టే ఎమోజీ పెడితే ఆయన కూడా వ్యాపారే, పద్మశాలి సామాజిక వర్గం సంబంధించిన ఆయనే. ఇదంతా కూడా జరిగింది. ఏమైందంటే నామినేషన్లు వేసిర్రు. ఎవరు? శ్రీరాములు, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్ష పదవికి రాములు అనేదాన్ని నామినేషన్ వేసిండు. ఆయన ఆ సంఘానికి పట్టణ అధ్యక్షుడిగా అప్పం శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఇప్పుడు అప్పం శ్రీనివాస్ అనే అతను ఉన్నాడు. సూర్యాపేట పట్టణ పద్మశాలి కుల బాంధవుల పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ అంట. ఆ వాట్సాప్ గ్రూప్లో రాములు తన మీద వాట్సాప్ గ్రూప్లో చేస్తున్న ఆరోపణలకు శ్రీనివాస్ ఈ నెల 20 పూర్తి స్థాయిలో బదిలిచ్చినారు. అదే ఆరోపణలు ఉంటాయి కదా, ఇన్ని పైసలు తిన్నావంటే, అన్ని పైసలు తిన్నావంటే, నువ్వేం చేసినావు కులానికంటే, కుల సంఘం ఎన్నికలు కదా, అవన్నీ చర్చలు నడుస్తున్నాయి అన్నమాట. అయితే ఆ కుల బాంధవులు అంట, పేరు కూడా మంచిగా ఉంది, సూర్యాపేట పట్టణ పద్మశాలి కుల బాంధవులు అంట వాట్సాప్ గ్రూప్ పేరు. అట్లా సమాధానం ఇచ్చిన ఆయన మీద వచ్చిన ఆరోపణలకు చేసే శ్రీనివాస్ పెట్టిన పోస్టుకు మద్దతుగా పట్టణంలోని భగత్ సింగ్ నగర్ చెందిన హోల్సేల్ చెప్పుల వ్యాపారి అంటే ఈయన చెప్పుల వ్యాపారి కృపాకర్, 54 సంవత్సరాలు, పెద్ద మనిషి, చప్పట్లతో ఉన్న ఎమోజీ పోస్ట్ చేసిండ్రు. దీన్ని చూసిన రాములు ఆగ్రహంతో కృపాకర్కు ఫోన్ చేసి దూషించిండు. గొడవ అయింది ఫస్ట్ ఇద్దరికి. ఒకటి శ్రీరాముల రాములు అనే దాన్నేమో నామినేషన్ వేసిండు, ఆయన అధ్యక్ష పదవిలో లేడు. ఇంకోతను అధ్యక్ష పదవిలో ఆల్రెడీ ఉన్నాడు. అధ్యక్ష పదవిలో ఉన్న ఆయన పేరు శ్రీనివాస్. ఇక గొడవ అయింది. ఈ విషయాన్ని కృపాకర్ అనేత ఆయన శ్రీనివాస్ దృష్టి తీసుకుపోయిండు. ఎందుకంటే ఈ కృపాకర్ అనేత ఆయన ఎవరైతే చప్పట్లు ఎమోజీ పెట్టిండో ఆయన శ్రీనివాస్ తరపు వ్యక్తి, శ్రీనివాస్కి మద్దతు తెలుపుతున్న వ్యక్తి అనమాట. ఎన్నికల ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పినట్టు విషయం. తర్వాత కృపాకర్ మంగళవారం ఉదయం పద్మశాలి సంఘ భవనానికి పోయినట్ట. జరిగిన విషయం చెప్తుండగానే రాములు, ఆయన కుమారులు ధనుంజయి మరికొందరు కృపాకర్ను దూషిస్తూ దాడి చేసిండ్రు. ఈ దాడిలో కృపాకర్కు అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో స్పృహ కోల్పోయినారు. ఆయన్ను అక్కడ ఉన్న వాళ్ళు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందారు. కృపాకర్ భార్య ఫిర్యాదు మేరకు రాములు, ఆయన కుమారుడు ధనంజయ్తో పాటు రాములు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. ఇక్కడ ఏంటంటే మామూలుగానే ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లయిపోయింది, వాట్సాప్ గ్రూపులు మొత్తం అసలు పండుకున్నప్పటి నుంచి కాదు, లేచినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే పండుకునే వరకు మొత్తం సోషల్ మీడియాలనే. ఇక బాత్రూమ్ పోయేది ఒకటి తప్పితే మొత్తం దానిలో పెట్టేస్తున్నారు. జీవితాలు మొత్తం తీసి వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ఎమోజీలు పెట్టడం కూడా కామన్. ఎమోజీలు కూడా మద్దతు తెలుపుతున్నట్టుగానో క్వశ్చన్ చేస్తున్నట్టుగానో కామన్ అది. కానీ ఆడ కుల సంఘం పంచాయతీ, ఆ కుల సంఘం పంచాయతీలో జస్ట్ మద్దతు తెలిపిన చప్పాలు కొట్టాను, నువ్వు కరెక్ట్గా చెప్పినావని సమాధానం చెప్తే దానికి అవతల వచ్చి వేసి పడేసిండు. తెలంగాణలో ఇట్లాంటివి జరగవు. తెలంగాణలో ఆ వాట్సాప్ గ్రూపులో అయితే కొట్టాట అవుతుంది, అయితే పంచాయతీ అవుతుంది, మాట్లాడుకుంటారు అంతవరకే. కానీ
ఫస్ట్ టైం జస్ట్ ఆయన చప్పట్లు కొట్టే ఎమోజీ పెట్టినని చంపడం మాత్రం ఇది తెలంగాణలో ఇది కొత్త రకంగా కనిపిస్తుంది. మామూలుగా రాజకీయ పార్టీలు ఉంటాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ పార్టీల కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూపుల్లో చాలా చాలా తిట్లుంటాయి. వాళ్ళు కూడా ఓరి మీద ఓరు విమర్శలు చేసుకుంటారు, ఆరోపణలు చేసుకుంటారు. మరి చంపుకునే దాకైతే పోలే రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా. కానీ కుల సంఘంలో కూడా ఇంత తీవ్రంగా చంపుకునేంత ఉంటే ఇక ఆ కులంలో ఏం జరుగుతున్నట్టు? ఏ కులమైనా ఎలక్షన్ జరిగేది దేనికోసం అంటే ఒక మంచి వాతావరణం కోసం, ఆ కులం డెవలప్మెంట్ కోసం, ఆ కులంలో ఉండే వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం, దానికోసమే కదా. కానీ ఈ ఎలక్షన్ పేరుతో 2 గ్రూపులుగా విడిపోయి ఒక మనిషి చచ్చిపోయేదాకా కొట్టి ఇదంతా తెలంగాణ పాలిటిక్స్నే చూడం మనము. అట్లాంటిది ఈ కుల సంఘం మీటింగ్లో ఎందుకు జరిగిందో కూడా అర్థమైతే లేదు. పోలీసులు కేసులు నమోదు చేస్తారు, విచారిస్తారు ఏదో, కానీ మరి అంతగానం ఏముంటుంది? ఒక కుల సంఘం సూర్యాపేట టౌన్ అధ్యక్షుని ఎన్నిక అది చాలా చిన్న ఎలక్షన్, ఒక టౌన్కి సంబంధించిందే కదా. కొన్ని రాష్ట్ర స్థాయి పద్మశాలి ఎలక్షన్ కూడా కానే కాదు, ఒక టౌన్కి సంబంధించింది. ఆ టౌన్లో ఎలక్షన్లో ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా వాట్సాప్ గ్రూప్ బేస్డ్ మర్డర్, ఇది వాట్సాప్ గ్రూప్ బేస్డ్ మర్డర్. వేరే వైరాలు లేవంట వాళ్ళకి, జస్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు ఎవరి వర్గం వాళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళు యువతలు అంటారు, అవతల అంటారు. మామూలు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉండవా? ఇప్పుడు దానిలో 4 క్యాండిడేట్లు ఉంటారు, 4కి 4 టీంలు ఉంటాయి ఊళ్ళల్లో. చంపుకునే దాకా పోతారా? కానీ ఒకడు రాజకీయ పార్టీల కార్యకర్తలే కొంచెం మెచ్యూర్గా ఉంటున్నారు. అరే పైన లీడర్లు అందరూ కలిసే తిరుగుతున్నారు, మనకెందుకు ఈ తిప్పలు, వాళ్ళు మంచిగానే ఉంటున్నారు, మనమే కొట్టుకోవాలా అని కొంచెం రియలైజ్ అవుతున్నారు కార్యకర్తలు. పార్టీల కార్యకర్తలు ఇంతకుముందులాగా తూకిత్తా మైకిత్తా అనే మాట్లాడుకుంటలేరు. కొంచెం ఆలోచనకు వచ్చిండ్రు, మనం ఎందుకు కొట్టుకోవాలరా భయ్, వాళ్ళు మంచిగానే ఉంటున్నారు, పైన వాళ్ళు ఓడిపోయినైనా గెలిచినైనా బిజినెస్లు చేసుకుంటున్నారు, తర్వాత మంచి చెడు మాట్లాడుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, మనకెందుకని. ఈ కుల సంఘం మీటింగ్లో ఇంత సీరియస్ ఎందుకు జరిగిందో, ఇది కరెక్ట్గా, ఇది మంచి వాతావరణం అయితే కాదు. ఇది ఎవరికి మంచి, ఆ కులానికి మంచిదా? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందో జరగదో తర్వాత విషయం, కానీ ఒక ప్రాణం అయితే పోయింది కదా. ఈ ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి, 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి కుల సంఘం ఎలక్షన్ జరుగుతూనే ఉంటాయి. ఎవరెవరు నామినేషన్లు వేస్తారు, ఎవరో గెలుస్తారు. ఇది మాత్రం తెలంగాణలో ఇటువంటి టైపు మర్డర్ జరగడం ఫస్ట్ టైం అని చెప్తున్నారు పోలీసులు. ఇట్లా ఒక చిన్న ఎలక్షన్ కోసం ఒక ఎమోజీ, చప్పట్లు కొట్టే ఎమోజీ పెడితే చంపేయడం అనేది, అసలు దీన్ని నేషనల్ మీడియా వార్త క్యారీ చేసింది. ఈ వార్తని నేషనల్ మీడియాలో వచ్చింది ఈ వార్త. అంత విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉన్నది ఈ వార్త. మీరు కూడా రెస్పాండ్ కాండి కింద కామెంట్ రూపంలో, ఇట్లాంటి వాటిని ఎట్లా చూడాలనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.